ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ భూమి మీదనున్న సమస్త జనాల కంటే నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మానవుని ఆశీర్వదించడం అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటి విషయం. అందుకనే ఆదామును చేసినప్పుడు కూడా మొట్టమొదట దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాట ఇదే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని అన్నాడు. కాబట్టి మనము ఫలించినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అయితే ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటిగా ప్రభు ఒక షరతును విధిస్తున్నాడు. అనగా నీవు అన్ని జనాంగాల కన్నా హెచ్చించబడాలి అంటే, నీవు అధికంగా ఆశీర్వదించబడాలంటే, నీవు పనిచేసేటువంటి చోట, నీవు నివాసం ఉండేటువంటి చోట, నీవు ఉండేటువంటి దేశంలో నీవు ఫలించి అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఒకటి ఉంది అని అన్నాడు. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు అని అన్నాడు. ఏంటా పని అని గనక మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడలా అని అన్నాడు. కాబట్టి దేవుడు ఏ నియమాలు, నిబంధనలు, కట్టడలు మానవునికి ఇచ్చాడు అనగా తన యొక్క ఆజ్ఞల రూపంలో మోషే ద్వారా సమస్త మానవాళికి బయలుపరిచాడు. వాటిని నీవు వినాలి జాగ్రత్తగా అని అంటున్నాడు. విన్న తర్వాత అక్కడ అంటున్నాడు, ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునిన ఎడలా అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల ప్రకారము మన జీవితాలను సరిచేసుకున్నప్పుడు, అనగా దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, వ్యభిచారించకుండా, ఇతరులని ఆశించకుండా, ఇతరులను ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి వారు. కాబట్టి ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క మాటల ప్రకారము మన జీవితాలు ఉండాలి. ఒకవేళ లేకపోతే వాటిని సరిచేసుకుని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించినప్పుడు దేవుడు తను వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు యొక్క జీవితాన్ని కనుక చూసుకున్నప్పుడు యోసేపు చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి దేవుడు అతనిని ఉన్నతంగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూడొచ్చు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ దేశ రాజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ వలే జ్ఞాన వివేకములు గలవారెవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందును, సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడగా ఉందునని యోసేపుతో ఫరో చెప్పాను. యోసేపు ఆ దేశానికి బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి. కానీ దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ దేశ ప్రధానునిగా యోసేపు నియమించబడినట్లుగా దేవుడు కృప చూపించాడు పిల్లల. అంతేకాకుండా ఈ యొక్క దానియేలును కూడా మనం చూసినట్లయితే, దానియేలు కూడా బబులోను సామ్రాజ్యానికి ఒక బానిసగా కొనిపోబడ్డాడు. కానీ దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడినటువంటి వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా, తనను తను అపవిత్రపరచుకోకూడదని రాజు తినేటువంటి ఆహారాన్ని కూడా తృణీకరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు దానియేలును గొప్పగా ఆశీర్వదించాడు. అందుకని అక్కడ రాజు చెప్తున్నటువంటి మాట, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే నా యొక్క మాటలను విని వాటి ప్రకారం నీవు జీవిస్తారో భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చాడు. అంతేకాదు కానీ ఈనాటి నూతన నిబంధన కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉండటం మంచిదే, కానీ అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ప్రభువు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి వాటిని పొందుకునేటువంటి స్థితిలో మన జీవితాలు ఉండాలి. అవి ఏంటి అని కనుక ఆలోచన చేసినప్పుడు ప్రభువు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది పాప విముక్తి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, వారి యొక్క ప్రతి పాపము యేసుక్రీస్తు నామంలో ఒప్పుకుంటారో వారందరికీ కూడా పాప విముక్తినిచ్చాడు. రెండవదిగా ఆయన తన యొక్క రక్షణను మనకిస్తున్నాడు. పాప విముక్తి ద్వారా ఆయన రక్షణను మనకిచ్చి ఆయన కుమారునిగా, కుమార్తెలుగా మనందరినీ కూడా చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ రక్షణ ద్వారా ఆయన మనల్ని సంరక్షిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి వారిగా మనల్ని చేస్తూ క్రీస్తు కోసం జీవించేటువంటి సామర్థ్యాన్ని ప్రభు మనకిస్తున్నాడు. పిల్లల, ఒక శ్రమ పడిన, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా క్రీస్తు మనలను బలపరుస్తూ ఆయన కోసం జీవించేటువంటి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. చివరికి ఆయనతో ఆయన ఉండేటువంటి నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యానికి మనలను తీసుకొని వెళుతున్నాడు. ఇదంతా కూడా దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం. వీటి కొరకు మనం ప్రయాసపడాలి. భూమి మీద ఎంత ధనం సంపాదించినా అది కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చేటువంటి పాప విముక్తిని, ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకోవడం ద్వారా శాశ్వత కాలము మనము ఆశీర్వదించబడుతూనే ఉంటాం. ఎందుకంటే ఆయన యొక్క రాజ్యంలో నివసిస్తాం కాబట్టి. ఆయన రాజ్యంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ ఉండదు, శాంతి, సమాధానము, సంతోషంతో కూడినటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు కానీ మేమందరం కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకొని సదా మీతో శాంతి, సమాధానం, సంతోషంతో
జీవించినట్లుగా సహాయం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.